అందరికీ నమస్కారం అండి. నిన్నటి వీడియోలో సీతమ్మ వారి అగ్ని ప్రవేశం చూసాము. ఎంతో బాధాకరమైన సన్నివేశం. కానీ అప్పుడు రాముడి మీద మనకి కొంచెం బాధ కలిగినా కూడా అది ఎలా ఉంటుందంటే, అమ్మా నాన్న ఎప్పుడన్నా మాట అనుకున్నప్పుడు మనం చూస్తూ నిలబడతాం. కానీ వాళ్ళిద్దరి మీద ప్రేమ మనకు అలాగే ఉంటుంది. ఎవరి మీద ప్రేమ మనకు తగ్గదు. అలాంటిదే ఇది కూడా, ఈ సన్నివేశం. తర్వాత నిన్న విభీషణుడు, వానరులు వాళ్ళందరూ కూడా రాముడితో అయోధ్యకు వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అయోధ్య చూడాలని ఉంది వాళ్ళకి. రాముడేమో చాలా తొందరలో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ భరతుడు తను 14 సంవత్సరాలు పూర్తి కాగానే మరునాడే అక్కడ ఉండాలి, లేకపోతే ప్రాయోపవేశం చేసేస్తాను అని భరతుడు చెప్పాడు. అందుకని రాముడు త్వరపడుతున్నాడు. అందుకని విభీషణుడు కొంతకాలం ఇక్కడ ఉండమన్నా కూడా ఉండలేదు. అయితే ఆయన బయలుదేరేటప్పుడు వానరులు, విభీషణుడు అందరూ కూడా చూడాలనుకుంటున్నారు. పైగా ఏంటంటే అయోధ్య చూడడమే కాకుండా పట్టాభిషేకం కూడా చూడాలని, కౌసల్యాదేవిని దర్శించాలని, ఆవిడకి నమస్కారాలు చెప్పాలని ఇంత అనుకుంటున్నారు వాళ్ళందరూ. 132వ సర్గ. రాముడు పుష్పకం మీద అయోధ్యకు బయలుదేరడం. సుగ్రీవ, విభీషణ, ఇప్పటికీ నేను చాలా గొప్ప లాభాలు పొందాను. మీతో కూడా అయోధ్యకు వెళ్ళి మరీ ఆనందిస్తాను. కనుక సుగ్రీవ, త్వరగా విమానం ఎక్కు అని పిలిచాడు. నీ వానర యోధులందరితోనూ ఎక్కు. విభీషణ, నువ్వు కూడా నీ మంత్రులతో త్వరగా ఎక్కు అన్నాడు. అందరూ ఎక్కారు. తర్వాత కుబేరుని ఈ గొప్ప విమానం రాముడి ఇంగితం కనిపెట్టి ఆకాశానికి ఎగిరింది. దాని మీద వెళుతూ రాముడు చాలా సంతోషించాడు. వానరులు, రాక్షసులు కూడా ఎంతమంది ఉన్నా అందరూ ఇరుకు అనేది లేకుండా పుష్పకంలో సుఖంగా కూర్చున్నారు. 133. రాముడు సీతకు స్థల విశేషాలు చూపిస్తూ అయోధ్యకు బయలుదేరడం. రాముని అనుజ్ఞ కాగానే గాలికి ఎగిరిన మేఘంలాగా విమానం ఆకాశానికి ఎగిరి బయలుదేరింది. అప్పుడు రాముడు అటు చూస్తూ సీతను పిలిచి, వైదేహి, ఇదే లంకపట్నం. కైలాస శిఖరం వంటి త్రికూట శిఖరం మీద చూసావా, అది విశ్వకర్మ నిర్మించాడు. ఇదిగో ఇది యుద్ధరంగం. రక్తమాంసాలతో అది బురద అయిపోయి ఉంది చూసావా. రావణుడు మహాతపస్సు చేసి గొప్ప గొప్ప వరాలు అనేకాలు సంపాదించాడు. గొప్ప వీరుడని చాలా పేరు పొందాడు. కానీ నీ మూలంగా నా చేతిలో కూలిపోయి అక్కడే మసి అయిపోయాడు. కుంభకర్ణుడు ఇక్కడే చచ్చిపోయాడు. ప్రహస్తుడు కూడా ఇక్కడే నీలుని చేతిలో నాశనమైనాడు. హనుమంతుడు ఇక్కడే ధూమ్రాక్షుడిని సంహరించాడు. సుషేనుడు ఇక్కడే విద్యున్మాలిని చంపాడు. లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు, అంగదుని చేతిలో వికటుడు ఇక్కడే చచ్చిపోయారు. విరూపాక్షుడు, మహాపార్షుడు, మహోదరుడు, అకంపనుడు కూడా ఇక్కడే హతమైపోయారు. బలపరాక్రమవంతులైన రాక్షసులు అనేకులు కూడా ఇక్కడే బుగ్గైపోయారు. వేల కొద్దీ ఉన్న సవతులతో వచ్చి మండోదరి ఇక్కడే రావణుడి కళేబరం మీద పడి గోలపెట్టింది. ఇదిగో ఈ సముద్ర తీరం చూసావు. సముద్రం దాటి ఇక్కడే మేము ఆ రాత్రి నివసించాము. ఇదిగో ఈ సేతువు నీ కోసం నేను నిర్మించాను. ఇది నిర్మించిన సమర్థుడు నలుడు. మిక్కిలి గర్జిస్తున్న అపారమైన సముద్రం చూసావా. ఇదే హిరణ్యనాభం అయిన మైనాక పర్వతం. హనుమంతుడు సముద్రం దాటినప్పుడు అతనికి విశ్రాంతి ఇవ్వడానికి అది సముద్రంలో నుంచి పైకి పొడుచుకు వచ్చింది. ఇదిగో సముద్రానికి మధ్యగా సేతువు మీద ఈ స్థలంలోనే వానరసేన కొంతసేపు విశ్రమించింది. ఇదిగో సముద్రంలో సేతుబంధం అనే తీర్థం ఇది. ఇది త్రిలోకాల చేతను పూజింపబడుతోంది. ఇది పరమ పవిత్రమైన స్థలం. ఎలాంటి మహాపాతకాలైనా ఈ తీర్థం పోగొడుతుంది. ఇక్కడే మహాదేవుడు నా మీద అనుగ్రహం చూపించాడు. రాక్షసరాజైన విభీషణుడు వచ్చి నన్ను ఇక్కడే కలుసుకున్నాడు. ఇదిగో చిత్ర విచిత్రాలైన ఉద్యానాలతో కనపడుతోంది. చూడు, ఇది కిష్కింధ, సుగ్రీవుని రాజధాని. అది అక్కడే నేను వాలిని సంహరించాను అని చెప్పాడు. కిష్కింధ చూసేటప్పటికీ ప్రణయసాధ్వస అయి సీత, నాథ, తారా మొదలైన సుగ్రీవుని భార్యలను, తక్కిన వానరుల భార్యలను నేను చూడాలి. మన అయోధ్యకు వారిని తీసుకువెళ్లాలని సరదాగా ఉంది అని అడిగింది. అందుకు రాముడు అలాగే చేద్దాం అంటూ విమానం కిష్కింధకు చేర్చాడు. సుగ్రీవుని పిలిచి, వానర రాజేంద్ర, వానరులందరూ తమ భార్యలతో అయోధ్యకు రావాలని సీత అభిలాష. నువ్వు కూడా నీ భార్యలందరినీ వెంట పెట్టుకురావాలి అని చెప్పాడు. దాని మీద సుగ్రీవుడు విమానం దిగి అంతఃపురానికి వెళ్ళి తారను పిలిచి, తారా, నువ్వు నీ సవతులు తక్కిన వానరపత్నులు అయోధ్యకు రావాలి. ఇది సీత కోరిక, రాముడి సెలవు. త్వరగా బయలుదేరండి, కులాసగా అయోధ్య చూసి వద్దాం అన్నాడు. తార నిమిషంలో వానర స్త్రీలందరినీ చేర్చి, మనమందరము అయోధ్యకు వెళ్ళాలి. ఇది మహారాజు ఆజ్ఞ. అయోధ్య చూడాలని నాకు ఉంది. రాముడు అయోధ్య ప్రవేశించడము, అక్కడ జనుల భోగ భాగ్యాలు చాలా గొప్పగా ఉంటాయి. మనం దశరథ మహారాజు భార్యలను కూడా చూడవచ్చు. అక్కడి స్త్రీల సొగసు, నాగరికత చూసి వద్దాం అని చెప్పింది. వానరాంగనలు అందరూ ఇందుకు అంగీకరించారు. చక్కగా అలంకరించుకుని వచ్చి ప్రదక్షిణ నమస్కారాలు చేసి విమానం ఎక్కారు. విమానం మళ్ళీ బయలుదేరింది. వెంటనే రాముడు మళ్ళీ అందుకున్నాడు. సీత, అదుగో మెరుపులతో
నిండిన నీలమేఘంలా ఉంది చూడు, అది ఋష్యముఖం. దాని నిండా కాంచన ధాతువులు అపారంగా ఉన్నాయి. ఈ పర్వతం మీదే నేను సుగ్రీవుడు కలుసుకుని స్నేహం చేసుకున్నాం. వాలిని చంపుతానని ఇక్కడే నేను సుగ్రీవుడికి మాట ఇచ్చాను. చిత్ర విచిత్రాలైన అడవులతో పరివృత్తమై అదే పంపా సరోవరం. అందులో ఉన్న తామర పువ్వులు చూడు ఎంత చక్కగా ఉన్నాయో. నీకోసం నేను ఇక్కడ ఏడ్చేశాను. చెప్పొద్దు, ఇంకా ధర్మచారిణి అయిన శబరిని నేను ఇక్కడే చూశాను. ఆమడ పొడుగు చేతులతో భయంకరుడై ఉండిన కబంధుడిని నేను ఇక్కడే చంపాను. అదిగో జనస్థానంలో ఆ వటవృక్షం చూసావా? అక్కడే నీకోసం రావణుణ్ణి ఎదిరించి జటాయువు ఘోర యుద్ధం చేశాడు పాపం. అదిగో మనం నివసించిన ఆశ్రమం పర్ణశాల, అదిగో అక్కడే నేను కరుణ్ణి దూషణుణ్ణి త్రిశిరుణ్ణి సంహరించాను. మాయావి అయిన రావణుడు ఇక్కడే బలాత్కారంగా నేను ఎత్తుకుపోయాడు. ఇదిగో రమ్యమైన గోదావరి, అదిగో అగస్త్య మహర్షి ఆశ్రమం, అదిగో సుతీక్షుడి ఆశ్రమం, ఇదిగో శరభంగాశ్రమం కూడా కనబడుతుంది. ఇంద్రుడు అక్కడికే వచ్చాడు. ఆ ప్రదేశంలోనే నేను మహాకాయుడైన విరాధుణ్ణి సంహరించాను. అదిగో అక్కడ మునుల పర్ణకుటీరాలు ఎన్ని ఉన్నాయో చూసావా? అది అత్రి మహర్షి ఆశ్రమం. అక్కడే నువ్వు మహాతపస్యాలిని అయిన అనసూయ దర్శనం చేశావు. ఇదిగో ఇది చిత్రకూట పర్వతం. భరతుడు నన్ను వెనక్కి తీసుకెళ్ళడానికి ఇక్కడే బ్రతిమాలాడు. అదిగో దూరాన యమునా నది కనపడుతోంది. అక్కడ అడవులు ఎంత ముచ్చటగా ఉన్నాయో. ఇదిగో భరద్వాజాశ్రమం, ఇదిగో త్రిపథ అయిన గంగ, అందులో విహరించే పిట్టలు చూసావా? అక్కడ అడవుల్లో ఎంత చక్కని పువ్వులున్నాయో చూసావా? అమ్మయ్య, ఇదిగో మా నాయనగారి అయోధ్య. సీత, మనం మళ్ళీ అయోధ్యకు వచ్చినందుకు నమస్కరించు. ఇది విని వానరులు రాక్షసులు ఎగిరిపడుతూ అయోధ్య చూశారు. ఆ వీధుల వెడల్పు, తెల్లని ఆ మేడల వరుసలు, ఆ ఏనుగులు, ఆ గుర్రాలు, ఆ రథాలు చూసి వానరులు అది స్వర్గంలా ఉందని ఆనందించారు. 134. రాముడు మళ్ళీ భరద్వాజాశ్రమం చూడడం. రాముడు వనవాస దీక్షతో చైత్రశుద్ధ పంచమి నాడు అయోధ్య విడిచి బయలుదేరాడు. 14 ఏళ్లు నిండాక మళ్ళీ చైత్రశుద్ధ పంచమి నాడు భరద్వాజుని దర్శనం చేసి యథావిధిగా వందనాధికం చేశాడు. తర్వాత మహర్షి, అయోధ్య నగరం సుభిక్షంగా ఉందా? పౌరులందరూ ఆరోగ్యంగా ఉన్నారా? భరతుడు ప్రజాపాలన చక్కగా చేస్తున్నాడా? మా తల్లులందరూ బ్రతికి బాగా ఉన్నారా అని అడిగాడు. దానికి భరద్వాజుడు చిరునవ్వు నవ్వుతూ, రామా, అందరూ క్షేమంగా ఉన్నారు. భరతుడు నిద్రాహారాలు లెక్క చేయక ధూళి దూసరిత దేహుడై ఉన్నాడు. అతని తల అంతా జడలు కట్టిపోయింది. నీ పాదుకలను ముందుంచుకుని ప్రజాపాలన మాత్రం అతను చక్కగానే చేస్తున్నాడు. వెనక నిన్ను చూసినప్పుడు నాకు చాలా దుఃఖం కలిగింది. అప్పుడు నువ్వు వనవాసానికి వెళుతూ వచ్చావు. నారచీరలు కట్టుకున్నావు. లక్ష్మణుడు, సీత మాత్రమే నీ వెంట వచ్చారు. రాజ్యం పోగొట్టుకుని కేవలం ధర్మకాముకుడివై కాలినడకన వచ్చావు. పితృవాక్య పరిపాలనా దీక్షలో ఉన్నావు. సర్వస్వము విడిచిపెట్టేశావు. సర్వభోగాలు పరిత్యజించి వచ్చావు. కానైతే స్వర్గభ్రష్టుడైన దేవకుమారుడులాగానే ఉన్నావు. కానీ నాకు హృదయం తరుక్కుపోయింది. ఇక ఇప్పుడు నువ్వు సర్వసంపత్ సమృద్ధుడివై ఉన్నావు. మిత్రగణంతోనూ బంధువర్గంతోనూ కూడుకుని ఉన్నావు. పరమశత్రువును జయించి వచ్చావు. అంచేత నిన్ను చూస్తే నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. రామా, నీ సుఖదుఖాలన్నీ నాకు తెలుసు. నువ్వు జనస్థానంలో అనేక మంది రాక్షసులను సంహరించడము, బ్రాహ్మణుల కోరిక మీద నువ్వు మునులను అందరినీ రక్షిస్తూ ఉండగా పవిత్రురాలైన నీ భార్య ఈ సీతను వంచించి రావణుడు ఎత్తుకుపోవడము, మారీచుణ్ణి కబంధుణ్ణి సంహరించడము, పంపా సరస్సు దగ్గరికి వెళ్ళడము, సుగ్రీవునితో సఖ్యం చేసి వాలిని వధించడము, సీతను వెతకడానికి వెళ్ళి హనుమంతుడు లంకాదహనం చేయడము, సీత సంగతి తెలిసాక నలుడు సేతువు నిర్మించడము, వానరులు లంకను మళ్లీ తగలబెట్టడము, పుత్రులతోనూ బంధువులతోనూ అమాత్యులతోనూ సకల చతురంగ బలంతోనూ లోకకంటకుడైన రావణుడు నాశనమైపోవడము, దేవతలు వచ్చి నీకు వరాలు ఇవ్వడము, ఇదంతా తప్పో మహిమ వల్ల నాకు తెలుసు. వీరాదివీరా, నేను కూడా నీకు ఇప్పుడు వరం ఇస్తాను. ఏం కావాలో కోరుకో. ఇవాళ నా ఆశ్రమంలో ఇంత చారు అన్నము పుచ్చుకుని రేపు అయోధ్యకు వెళదు గాని అన్నాడు. అందుకు మిక్కిలి సంతోషించి రాముడు భరద్వాజుడి ఆజ్ఞ శిరసావహించాడు. అయితే ఆ కాలంలో కూడా వృక్షాలని పళ్లతో నిండి ఉండేటట్టు, ఆ పళ్ళు తేనెలోడుతూ చాలా మధురంగా ఉండేటట్టు, అవి రకరకాలుగా కూడా ఉండేటట్లు అనుగ్రహించు అని వరం కోరాడు. భరద్వాజుడు తదాస్తు అన్నాడు. వెంటనే అక్కడి చెట్లని స్వర్గంలో ఉండే చెట్ల వంటివిలాగా ఉన్నాయి. ఎండిపోయినవన్నీ ఆకుతొడిగాయి, ఆకుతొడిగినవన్నీ పూసాయి, పూసినవన్నీ కాసి పండి తేనెలు రసాగాయి. రాముడు వెళ్లే మార్గంలో 3 ఆమడల పొడుగునా ఇలా జరిగింది. అది చూసి వానరులు చాలా వింతపడి కడుపులు బరువెక్కేటట్టు రకరకాల పళ్ళు లెక్క లేకుండా తిని గుర్రున తేంచి అమందానంద కందలిత హృదయారవిందులైనారు. 135. హనుమంతుడు రాముని సంగతి చెప్పగా భరతుడు ఆనందముగ్ధుడవ్వడం. రాముడు అయోధ్యను తలుచుకుని ఒక్క క్షణం ఆలోచించి హనుమంతుడిని పిలిచి, వానరవీర, అయోధ్యకి వెళ్ళి నువ్వు రాజాంతపురంలో ఉన్న మా తల్లులు మొదలైన వారందరూ కుశలంగా ఉన్న సంగతి తెలుసుకురావాలి. ముందుగా నువ్వు శృంగిబేరపురం వెళ్ళు. ఆటవికుల రాజు అక్కడ గుహుడున్నాడు, అతన్ని కలుసుకో. నేను చెప్పినట్టు నా క్షేమం అతనికి తెలియజేయి. నేనంటే గుహుడికి ప్రాణం. నేను ఆరోగ్యవంతుడై నిర్విచారినై
కుశలుడినై ఉన్నానని వింటే అతను చాలా ఆనందిస్తాడు. అయోధ్యకు ఎలా వెళ్ళాలో, భరతుని ప్రవృత్తి ఎలా ఉందో అతను నీకు సకృచ్ఛంగా చెప్తాడు. నువ్వు భరతునితో కూడా నేను చెప్పినట్టుగా నా కుశలం చెప్పు. నేను కృతార్థుణ్ణై లక్ష్మణుడితోనూ సీతతోనూ కలిసి తిరిగి వచ్చానని చెప్పు. బలవంతుడైన రావణుడు సీతనెత్తుకుపోవడము, సుగ్రీవునితో నాకు సఖ్యం సమకూడడము, నేను సుగ్రీవుని కోసం వాలిని సంహరించడము, సీతను వెతకడం కోసం బయలుదేరి నువ్వు సముద్రం దాటడము, లంకకు వెళ్ళడము, అక్కడ నీకు సీత కనపడ్డవైనము, మనమందరము సముద్రం దగ్గరికి వెళ్ళడము, సముద్రుడు ప్రత్యక్షం కావడము, సేతుబంధనము, రావణుడు ఎలా చనిపోయాడో ఆ వివరాలు, తర్వాత నాకు మహేంద్రుడు, బ్రహ్మదేవుడు, వరుణుడు వరాలివ్వడం, మహేశ్వరుని అనుగ్రహం వల్ల నేను నా తండ్రి దశరథ మహారాజును చూడడం, తిరిగి ఇక్కడికి నేను చేరుకోవడం సవిస్తరంగా చెప్పు. చెప్పి ఇదంతా విని భరతుడిలా అవుతాడో ఏం చేస్తాడో అంతా పరకాయించు. నా విషయమే అతని ఊహాపోహలు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా స్పష్టంగా తెలుసుకోవాలి సుమా. శత్రువులనందరినీ సంహరించి రాముడు అపారమైన యశస్సు సంపాదించుకుని కృతార్థుడై మహాబలపరాక్రమవంతులైన మిత్రులతో కలిసి వచ్చాడు అని నువ్వు చెబితే అతని భావసరణి ఎలా ఉంటుందో నువ్వు పూర్తిగా గ్రహించాలి. ఎందుకంటే మా పితృపితామహార్జితమైన రాజ్యం సర్వకాల సర్వావస్థల్లోనూ సర్వసమృద్ధంగా ఉంటుంది. ఏనుగుల బలము, రథబలము, అశ్వబలము అపారంగా ఉంది. అలాంటిది ఎవడి మనసు లాగేసుకోకుండా ఉంటుంది? ఒకవేళ భరతుడు తానే రాజ్యం పరిపాలించాలనుకుంటూ ఉన్నాడనుకో, అతను రఘునందనుడే కనుక ఈ రాజ్యం అంతా అతనే ఏలుకోవచ్చు. అతని బుద్ధి ఎలా ఉందో తెలుసుకో, అతని ప్రయత్నాలు ఎలా ఉన్నాయో పసికట్టు. మనం ముందుకి దూరం వెళ్లకుండానే వచ్చి నాకంతా చెప్పు అని చెప్పాడు. ఇది వినడమే తడవుగా హనుమంతుడు మనిషి ఆకారంతో అయోధ్యకు ఎగిరి వెళ్ళాడు. అతను గరుత్మంతుని కంటే వేగంగా వెళ్ళి యమునా సంగమం దాటి శృంగిబేరపురం వెళ్ళి గుహుణ్ణి కలుసుకుని, నిషాదరాజా, నీ సకుడైన రాముడు సీతతోనూ లక్ష్మణుడితోనూ కలిసి నీ క్షేమవార్తలు అడిగి రమ్మన్నాడు. ఇవాళ పంచమి, రాముడు ఇవాళ రాత్రి కూడా భరద్వాజాశ్రమంలో ఉంటాడు. రేపు నువ్వు ఇక్కడ కలుసుకుంటావు అని చెప్పి మళ్ళీ బయలుదేరాడు. మార్గంలో అతను పరశురామ తీర్థం చూశాడు, వాలుకిని నది చూశాడు, గోమతి నది, భయంకరమైన సాలవనము చూశాడు, చక్కని గ్రామాలు చూశాడు. ఆ గ్రామాలలో వేల కొద్దీ జనులు ఆనందభరితులై ఉండడం చూశాడు. మళ్ళీ బయలుదేరి చాలా దూరం వెళ్ళాడు. అయోధ్య ఒక కోసు దూరాన ఉందనగా ఒకచోట మహేంద్రుని నందనవనము, కుబేరుని చైత్రరథము మించి ఉన్న ఒక వనం చూశాడు. అది నందిగ్రామంలోది. అక్కడ జనులందరూ, స్త్రీలు పురుషులు కూడా ఆబాలగోపాలము చక్కగా అలంకరించుకుని మహోల్లాసంగా ఉన్నారు. అక్కడ ఒక ఆశ్రమం ఉంది. భరతుడు అందులో ఉన్నాడు. అతను కృషించి దీనుడుగా ఉన్నాడు. తల అంతా జడలు కట్టి ఉంది. శరీరం అంతా బూడిద కప్పినట్టుగా ఉంది. ఎంతసేపు అతను రాముడికి వచ్చిన ఆపదలు తలుచుకొని కృషిస్తూ ఉంటాడు. కందమూలాలు, పళ్ళు మాత్రమే భుజిస్తాడు. దాంతుడై ధర్మచారి అయి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతని తల అంతా ఎత్తుగా జడలు కట్టుకుపోయింది. అతను నారచీరలు, అజినాలు మాత్రమే ధరిస్తాడు. రాముని పాదుకలు ముందుంచుకొని చాతుర్వర్ణ్యము రక్షిస్తూ రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. అతని అమాత్యులు, పురోహితులు, సేనాధిపతులు కూడా కాషాయాంబరాలు ధరించి త్రికరణయ శుచులై ఉంటారు. ధర్మమే రూపొందినట్లున్న అతన్ని చూసి హనుమంతుడు, దేవా, నారచీరలు కట్టుకుని దండకారణ్యంలో ఉంటూ ఉండే ఎవరిని గురించి నువ్వు ఇలా కృషిస్తున్నావో ఆ రాముడు నీకు తన కుశలం చెప్పమన్నాడు. నీకొక ప్రియవార్త చెబుతాను, దాంతో నీ శోకం అంతా పోతుంది. అదేంటంటే, ఈ క్షణంలోనే నువ్వు రాముణ్ణి కలుసుకుంటావు. రావణుణ్ణి సంహరించి సీతను కలుసుకుని రాముడు సమృద్ధార్థుడై మహాబలపరాక్రమవంతులైన మిత్రులతో వస్తున్నాడు. మహాతేజస్శాలి అయిన లక్ష్మణుడు, ఇంద్రుడితో కూడా శచీదేవిలాగా రాముడితో సీత కూడా వస్తున్నారు అని చెప్పాడు. భరతుడిది విన్నాడు. అతనికి ఆనందం తలమునకలైపోయింది. అది పట్టలేక అతను మూర్ఛిల్లిపోయాడు. కానీ ఒక క్షణానికి తేరుకున్నాడు. లేచి హనుమంతుని కౌగిలించుకుని ఆనంద బాష్పాలతో అతని శిరస్సు అభిషేకించి, నువ్వు దేవతవో మనిషివో నాకు తెలియడం లేదు. నా ఎడల మిక్కిలి దయ ఉంది కనుక ఇక్కడికి వచ్చావు. ఈ సంతోష వార్త చెప్పినందుకు ఆనందించి నీకు నేను 1,00,000 గోవులు, గొప్ప గ్రామాలు నోరు, సర్వాభరణ సంపన్నులు, సద్వంశ సంజాతలు అయిన 16 కన్యలను భార్యలుగా ఇస్తున్నాను అని చెప్పాడు. తర్వాత కొంతసేపు అతను మళ్ళీ ఆనందముగ్ధుడైపోయాడు. 136. హనుమంతుడు భరతుడికి సీతాపహరణాధికం అంతా చెప్పడం. ఇలా మిక్కిని ఆనందించి భరతుడు, చాలా కాలం వనవాసం చేసిన నా ప్రభువు కుశలవార్త మళ్ళీ ఇంతకాలానికి విన్నాను. మనిషి బ్రతికి ఉంటే 100 ఏళ్లకైనా ఆనందం అనుభవిస్తాడు అన్న నానుడి సార్థకంగా ఉంది. అయితే రాముడికి వానరులకి స్నేహం ఎక్కడ, ఎందువల్ల, ఎలా అయిందో అది నాకు అది వివరంగా చెప్పు అన్నాడు. తివాసి మీద కూర్చోబెట్టి భరతుడు ఇలా అడగ్గా హనుమంతుడు ప్రారంభించాడు. రఘునందన, రాముని పాదుకలు పుచ్చుకుని నువ్వు తిరిగి వచ్చేదాకా జరిగిందంతా నీకు తెలిసిందే.
ఇక తర్వాతి కథ. రాముడు సీతతోనూ లక్ష్మణుడితోనూ తర్వాత అడవి ఏనుగులు, పులులు, సింహాలు నిండి ఉండిన దండకారణ్యం ప్రవేశించాడు. వారు వెళుతూ ఉండగా పెడబొబ్బలు పెట్టుకుంటూ విరాధుడనే క్రూర రాక్షసుడు ఎదురువచ్చాడు. రామలక్ష్మణులు వాణ్ణి సంహరించి మదపు టేనుగులను పూడ్చేటట్టు ఒక గొయ్యి తవ్వి అధోముఖంగా పూడ్చేశారు. తర్వాత వారు సాయంకాలానికి శరభంగ ఆశ్రమం చేరుకున్నారు. రాముణ్ణి చూసేదాకా బతికి ఉండి తర్వాత శరభంగుడు స్వర్గానికి వెళ్ళిపోగా వారు ముగ్గురు అక్కడ మునులకు నమస్కరించి సెలవు పొంది జనస్థానానికి వెళ్ళిపోయారు. అక్కడ ఉండగా శూర్పణఖ అనే రాక్షసాంగన రాముడి దగ్గరికి వచ్చింది. రాముడు చెప్పగా లక్ష్మణుడు కత్తి పుచ్చుకుని దాని ముక్కు చెవులు కోసేశాడు. దాని మీద వారి మీదికి 14,000 రాక్షసులు దండెత్తి వచ్చారు. రాముడొక్కడే వాళ్ళందరినీ సంహరించాడు. పగటిలో 4వ వంతు కాలంలోనే వాళ్ళందరూ హతులైపోయారు. తర్వాత రాముడు కరుణ్ణి చంపాడు. మరికొందరు రాక్షస ప్రముఖులను చంపాడు. ముక్కు చెవులు తెగిపోయిన శూర్పణఖ రావణుడి దగ్గరికి వెళ్ళి గోలపెట్టింది. రావణానుచరుడు మాయావి అయిన మారీచుడనే రాక్షసుడు జనస్థానానికి వచ్చి మాయలేడి అయి సీతను లోపపెట్టాడు. నాదా, ఆ మృగం ఎంతో చక్కగా ఉంది. అది ఉంటే మన ఆశ్రమం ఎంతో సొగసుగా ఉంటుంది కనుక పట్టుకురా అని కోరింది. రాముడు ధనుష్పాణి అయి వెళ్ళి అది అందకపోగా బాణం వేసి కొట్టి చంపేశాడు. రాముడు లేడి కోసం వెళ్ళాక అతని ఇంతకు తిరిగి రానందున భీతిల్లి సీత తొందరపెట్టి లక్ష్మణుని పంపింది. ఇలాగా రాముడు లక్ష్మణుడు కూడా ఆశ్రమంలో లేకపోవడం చూసి పొంచి ఉండిన రావణుడు ఆశ్రమం ప్రవేశించి సీతనెత్తుకుపోయాడు. జటాయువు అనే పక్షిరాజు రావణుణ్ణి అడ్డుకున్నాడు. ఘోర యుద్ధం జరిగింది. చివరికి రావణుడు జటాయువును చంపి సీతనెత్తుకుని మళ్లీ ఆకాశ మార్గాన బయలుదేరాడు. అప్పుడు ఋష్యముఖ పర్వతం మీద ఉండిన వానరులు కొందరు అది చూశారు. రావణుడు సీతను లంకకు తీసుకుపోయి గొప్ప మేడలో ఉంచి బ్రతిమిలాడాడు. సీత ఆ మాటలు వినిపించుకోలేదు. రావణుడిని గడ్డిపరకగా భావించి తిరస్కారం కూడా చేసింది. దాంతో రావణుడు ఆమెను అశోకవనంలో ఉంచి రాక్షసాంగనలను కాపుంచాడు. ఇక్కడ రాముడు లేడిని చంపి ఆశ్రమానికి వచ్చాడు. జటాయువు వల్ల సంగతంతా విన్నాడు. తర్వాత చనిపోయిన జటాయువునికి అగ్ని సంస్కారం చేసి సీతను వెతుక్కుంటూ రామలక్ష్మణులు గోదావరి ప్రాంతం చేరారు. అక్కడ కబంధుడు కనబడ్డాడు. వాడి మాట మీద రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వతం చేరి అక్కడ సుగ్రీవుణ్ణి కలుసుకున్నారు. వారికిద్దరికీ ఒకరినొకరు చూసుకోగానే సౌహార్ద్రం కలిగింది. అన్నగారైన వాలి తరిమేయగా సుగ్రీవుడు అక్కడ తలదాచుకుని ఉన్నాడు. కొంతసేపు మాట్లాడుకునేటప్పటికీ వారికిద్దరికీ గాఢ స్నేహం ఏర్పడింది. రాముడు మహాకాయుడు, మహాబలుడు అయిన వాలిని సంహరించి సుగ్రీవుడికి వానరరాజ్యం పట్టం కట్టాడు. అప్పుడు సీతను వెతికిస్తానని రాముడికి ఇచ్చిన మాట ప్రకారం సుగ్రీవుడు 10 కోట్ల మంది వానరులను దశ దిశలా పంపాడు. నేను అందులో ఒక జట్టులో ఉన్నాను. మా జట్టు వింధ్యపర్వతం మీద ఉండగానే సంకీతకాలం గడిచిపోయింది. ఇంతలో జటాయు సోదరుడైన సంపాతి కనపడి మాకు సీత రావణుని ఇంట్లో ఉందని చెప్పాడు. నేను 100 ఆమడల వెడల్పు గల సముద్రం దాటి లంకకు వెళ్ళి అశోకవనంలో దీన అయి ఉండిన సీతను చూశాను. నేను ఆమెతో మాట్లాడి గుర్తు కోసం రాముడిచ్చిన రత్నాంగుళీయకం ఇచ్చాను. ఆమె కూడా నాకు ఆనవాలుగా ఒక మణి ఇచ్చింది. ఆ మణి నేను రాముడికి ఇవ్వగా రాముడు మిక్కిలి ఆనందించి వానరసేనతో లంక మీదికి బయలుదేరాడు. మాలో నలుడు అనేవాడు సముద్రంలో సేతు కట్టాడు. అందరము లంకలో ప్రవేశించాం. మాలో నీలుడు ప్రహస్తుడిని చంపాడు. రాముడు కుంభకర్ణుని చంపాడు. లక్ష్మణుడు రావణ కుమారుడైన ఇంద్రజిత్తుని చంపాడు. చివరికి రాముడు స్వయంగా రావణుణ్ణి సంహరించాడు. తర్వాత రాముడు ఇంద్రునితోనూ, యమునితోనూ, వరుణుడితోనూ, మహేశ్వరునితోనూ, బ్రహ్మతోనూ, నీ తండ్రి అయిన దశరథ మహారాజుతోనూ కలుసుకుని వారి వల్ల దేవర్షుల వల్ల వరాలు పొంది వానరులతో కూడా పుష్పక విమానం మీద కిష్కిందకు వచ్చాడు. అక్కడి నుంచి గంగా తీరాన భరద్వాజాశ్రమానికి వచ్చి ఇప్పుడు అక్కడ ఉన్నాడు. రేపు పుష్య నక్షత్రాన నువ్వు అతన్ని చూడగలవు. ఇది విని భరతుడు ఇప్పటికీ నా చిర మనోరథం తీరింది అంటూ ఎంతో ఆనందించాడు. 137 రాముడు నందిగ్రామంలో ఆత్మీయులతో కలుసుకోవడం. ఇలా ఆనందిస్తూ భరతుడు శత్రుఘ్నుని పిలిచి, తమ్ముడు, పౌరులు శుచిభూతులై దేవాలయాల్లోనూ చైత్య గృహాల్లోనూ సుగంధాలతోనూ పూల మాలికలతోనూ పూజా విధులు నెరవేర్చాలి. స్తుతించడంలో ఎంతో నేర్పరులు, పురాణాలన్నీ బాగా తెలిసినవారు అయిన సూతులు, వైతాళికులు అందరూ వాదిత్ర కుశలులు, వేశ్యలు రాముని చూడ్డానికి బయలుదేరాలి. ఇదంతా నువ్వు ఏర్పాటు చేయించు అని చెప్పాడు. దాని మీద శత్రుఘ్నుడు వెట్టి వాళ్ళను వేల కొద్దీ రప్పించి ఈ నంది గ్రామం మొదలు అయోధ్య దాకా మిట్ట పొలాలు సరిచేసి ఘంటాపథం తయారు చేయండి. చల్లని నీళ్లు ఒత్తుగా చల్లండి. తర్వాత దారి పొడుగున పేలాలు పువ్వులు చల్లండి. మార్గానికి 2 వైపులా జెండాలెత్తండి. ఇళ్లన్నీ అలంకరించండి.
ఈ పని అంతా సూర్యోదయం అయ్యేటప్పటికీ పూర్తి కావాలి. ప్రజలందరూ దారి పొడుగున ప్రతి వీధిలోనూ పంచవన్నెల ముగ్గులు పెట్టేటట్లు, పువ్వులు చల్లేటట్లు, అరవిచ్చిన పూలదండలు సిద్ధం చేసి ఉంచేటట్లు ఆజ్ఞాపించండి అని చెప్పాడు. దీని మీద రాజభార్యలు, అమాత్యులు, సైనికుల భార్యలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, పెత్తనదారులు, పౌరులు, దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంతుడు, ఈ మంత్రులు ఏనుగుల మీద, రథాల మీద, గుర్రాల మీద, పల్లకిల మీద నడిచి బయలుదేరారు. ఏనుగులను, గుర్రాలను రత్నాలు పొదిగిన స్వర్ణాభరణాలతోనూ పట్టు వస్త్రాలతోనూ అలంకరించారు. శక్తులు, యష్టులు, ప్రాసాలు, ఖడ్గాలు, పరశ్వధాలు, ధనుస్సులు మొదలైన ఆయుధాలు ధరించి రకరకాల జెండాలు పుచ్చుకుని 1000 మంది కాల్బంటులు ఒక గణంగా బయలుదేరారు. వారి సేనాధిపతులు గుర్రాల మీద బయలుదేరారు. తర్వాత చతురంతయానాలెక్కి కౌసల్య, సుమిత్ర, కైక బయలుదేరారు. మొత్తానికి అయోధ్యానగరం అంతా అప్పుడు నందిగ్రామంలో ఉంది. గుర్రపు డెక్కల ధ్వనితోనూ, రథచక్రాల ధ్వనితోనూ, శంఖదుందుబి నిర్ఘోషంతోనూ భూమి గజగజలాడినట్టయింది. అప్పుడు ఉపవాస కృషుడు, దీనుడు, చీర కృష్ణాజినాంబరుడు అయిన భరతుడు రాముని పాదుకలు నెత్తిన పెట్టుకుని శ్వేతఛత్రము, హేమభూషితాలైన వింజామరలు పుచ్చుకుని సచివులతో బయలుదేరాడు. అతనికి ముందు స్వస్తి చెబుతూ బ్రాహ్మణ ప్రముఖులు నడిచారు. పూలదండలు, మోదకాలు పుచ్చుకుని వారి వెనక మంత్రులు నడిచారు. భేరీ మృదంగాలు బోరు కలిగాయి. వందిమాగదులు స్తోత్రాలు చేశారు. తీరా ఊరు బయటికి వెళ్ళేటప్పటికీ ఏమీ లేదు. అది చూసి భరతుడు హనుమంతుడిని పిలిచి, రాముడు కనపడ్డేమి? నువ్వు కోతి గుణాలు విడిచిపెట్టలేకపోయినట్లు కనపడుతుంది. కామరూపాలైన వానరులైనా రావడం లేదేమిటి అని అడిగాడు. దానికి హనుమంతుడు, పరంతప, ఇక్కడ భరద్వాజుడు, అక్కడ ఇంద్రుడు, చెట్లన్నీ సర్వకాల సర్వావస్థలను పళ్లతో నిండి ఉండేటట్లు వరాలిచ్చారు. వారు వానర సైన్యానికి ఈ విధంగా విందు చేశారు. ఇందువల్ల భరద్వాజాశ్రమంలో కొంచెం ఆలస్యం అయి ఉంటుంది. కానీ గంభీరమైన వానరుల కోలాహలం వినపడుతోంది. దానివల్ల వానరసేన ఇప్పుడు గోమతి నది దాటుతుందనుకుంటాను. అదుగో వాలుకిని నదిలో దుమారం రేగింది చూడు. వానరులు ఈ పాటికి సాలవనంలో చెట్లెక్కుతూ దిగుతూ వస్తూ ఉంటారు. అదుగో దూరాన చంద్రబింబంలా కనపడుతుంది చూడు. అదే బ్రహ్మ మానసికంగా నిర్మించిన పుష్పక విమానం. సమస్త బంధుమిత్రులతోనూ రావణుని సంహరించి రాముడు అది ఎక్కాడు. అది కుబేరునిది. సీతాదేవితో రామలక్ష్మణులు, స్వకుటుంబాలతో సుగ్రీవ విభీషణులు ఆ విమానంలో ఉన్నారు అని చెప్పాడు. అప్పుడు అడుగో రాముడు అంటూ ఆబాల గోపాలము అక్కడి వారందరూ కోలాహలం చేశారు. అది ఆకాశం అంటింది. గుర్రాలు, ఏనుగులు, రథాలు ఎక్కి ఉన్న వారందరూ కిందికి దిగి నుంచున్నారు. భరతుడు ప్రాంజలి అయి నుంచున్నాడు. విమానంలో రాముడు మహేంద్రుడిలాగా కూర్చుని ఉన్నాడు. అప్పుడు మేరు శిఖరాన సూర్యుడిలాగా కూర్చుని ఉన్నాడు. అప్పుడు మేరు శిఖరాన సూర్యుడిలా ఉన్న రాముడికి భరతుడు నమస్కారం చేశాడు. వెంటనే రాముడు ఇంగితం గుర్తించి విమానం నేలవాలింది. భరతుడు రాముడిని సమీపించి మళ్ళీ నమస్కరించాడు. చిరకాలానికి కళ్ళబడ్డ భరతుడిని దగ్గరికి తీసుకుని రాముడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. తర్వాత భరతుడు లక్ష్మణుడికి, సీతకు నమస్కారాలు చేశాడు. తన పేరు చెప్పుకుంటూ మరీ నమస్కరించాడు. తర్వాత అతను సుగ్రీవుణ్ణి, జాంబవంతుణ్ణి, నళుణ్ణి, అంగదుణ్ణి, మైందుణ్ణి, ద్వివిదుణ్ణి, నీలుణ్ణి, వృషభుణ్ణి, సుషేణుణ్ణి, గవాక్షుణ్ణి, గంధమాదనుణ్ణి, శరభుణ్ణి, పనసుణ్ణి కౌగిలించుకుని ఆదరించాడు. మనుష్య రూపంలో ఉన్న ఆ వానర ప్రముఖులు మిక్కిలి ఆనందించి భరతుడిని కుశల ప్రశ్న చేశారు. అప్పుడు ధర్మజ్ఞుడైన భరతుడు సుగ్రీవుణ్ణి మళ్ళీ కౌగిలించుకుని, సుగ్రీవా, మా 4 అన్నదమ్ములతో పాటు నువ్వు 5వ సోదరుడివి. సౌహార్దం వల్ల మిత్రుడవుతాడు, అపకారం శత్రులక్షణం అన్నాడు. తర్వాత విభీషణుని చూసి, మా అదృష్టం వల్ల నువ్వు సాయం చేసి గొప్ప పని చేయించావు అని ఆదరించాడు. శత్రుఘ్నుడు కూడా ముందు రాముడికి, తర్వాత లక్ష్మణుడికి, చివరకు సీతకు పాదాభివందనాలు చేశాడు. అప్పుడు రాముడు వెళ్ళి విషణ్ణవదన అయి ఉన్న కౌసల్య పాదాలంటి నమస్కరించి ఆమె మనస్సుకు ఉల్లాసం కలిగించాడు. తర్వాత సుమిత్రకు, కైకకు, చివరికి పురోహితుడికి కూడా పాదాభివందనాలు చేశాడు. పౌరులందరూ కౌసల్యానందవర్ధన, రామ, నీకు స్వాగతం అని పలికారు. లక్షల కొద్దీ ఉన్న పౌరుల చేమోడ్పులు పొటమరించిన తామర మొగ్గల్లా ఉన్నాయి అని భరతుడు ఆనందించాడు. ఆ ఆనందంతో అతను పాదుకలు తీసుకెళ్లి స్వయంగా రాముని పాదాలకు తొడిగి, రామ, నా అధీనంలో ఉంచిన నీ రాజ్యం నువ్వు మళ్ళీ స్వీకరించు. నేనది జాగ్రత్తగా ఉంచాను. ఇప్పటికి నా కోరిక, నా జన్మ సఫలమైంది. నువ్వు మళ్ళీ అయోధ్యకు వచ్చి రాజ్య స్వీకారం చేయడం కంటే నాకేం కావాలి? నువ్వు బొక్కసం పరీక్ష చేసుకో, ధాన్యశాలలు కూడా పరిశీలించుకో, సైన్యం చూసుకో, నగరం పరకాయించుకో. నీ తేజస్సు వల్ల అంతా నేను 10 రెట్లు పెంచాను అని నివేదించాడు. భరతుడు ఇలా అనడం విని వానరులందరూ ఆనంద బాష్పాలు విడిచారు.
తర్వాత మిక్కిలి ఆనందంతో రాముడు భరతుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని విమానం మీద భరతాశ్రమానికి వెళ్ళాడు. సైన్యంతో కూడా అక్కడ విమానం దిగి, అతని విమానమా, ఇక నువ్వు వెళ్ళిపో, కుబేరుని వాహనమై ఉండు అని సెలవిచ్చాడు. వెంటనే అది ఆకాశ మార్గాన ఉత్తరంగా వెళ్ళిపోయింది. అప్పుడు రాముడు ఇంద్రుడికి బృహస్పతిలా ఉన్న తన పురోహితుణ్ణి మళ్లీ పాదాభివందనం చేసి తన పక్కన ఉన్నతాసనం మీద కూర్చోపెట్టుకుని ఆదరించాడు. 138. రాముడు మహోత్సవంతో అయోధ్య ప్రవేశించడం. ఆశ్రమానికి వెళ్ళాక భరతుడు శిరస్సును అంజలి ఉంచుకుని, రామ, మా తల్లిని నువ్వు చాలా గౌరవించావు, నాకు రాజ్యము ఇచ్చావు. నువ్వు నాకెలా ఇచ్చావో అలాగే నీకు నేను మళ్ళీ రాజ్యం ఇస్తున్నాను. బలిష్టమైన వృషభం మొయ్యవలసిన బరువు లేగదూడ మొయ్యలేదు. అలాగే నేను ఈ రాజ్యభారం వహించలేను. ఏటిగట్టు ఎప్పటికప్పుడే బలపరుస్తూ ఉండకపోతే నీటి ప్రవాహం తాకిడికి చెడిపోతుంది. అలాగే బహుచిద్రాలు గల రాజ్యం మంత్రగోపనం మొదలైన సాధనాలతో భద్రపరచకపోతే విచ్ఛిన్నమైపోతుంది. అశ్వంలాగా గాడిద నడవలేదు, హంసలాగా కాకి ఎగరలేదు. అలాగే నీలాగా నేను రాజ్యభారం వహించలేను. చెట్లు పాతారు, చెట్లు నాటుతారు, అవి పెరుగుతాయి, పూస్తాయి, కానీ కాయవు, ఫలించవు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? అలాగే నాయన పుత్రకామేష్టి యాగం చేసి నిన్ను కన్నాడు, నువ్వు సమర్థుడివైనావు. అలాంటి నువ్వు నాయన పాలించిన రాజ్యభారం స్వీకరించి మమ్ము ఏలకపోతే ఇంకా ఫలితం ఏమిటి? ఇప్పుడు నువ్వు పట్టాభిషిక్తుడివై మధ్యందిన మార్తాండుడిలా ఉండడం లోకం చూసి ఆనందించాలి. తూర్యధ్వనులు, కాంచీనూపుర నిశ్వనాలు, గీత శబ్దాలు విని ఇహ మేలుకో. జ్యోతిష్ చక్రం ఎంతకాలం ఉంటుందో భూమి కూడా ఎంతకాలం ఉంటుందో అంతకాలము నీ భూమి నువ్వేలుకో అని కోరాడు. భరతుని మాట విని పరంతపుడైన రాముడు సరే అని శుభాసనం మీద ఆసీనుడైనాడు. అప్పుడు శత్రుఘ్నుడు పిలిపించగా సుఖహస్తులు, నిపుణులు అయిన మంగళ్ళు వచ్చి రాముడికి, లక్ష్మణుడికి, భరతుడికి చక్కగా క్షౌరం చేశాడు. ముందు భరతుడు స్నానం చేశాడు, తర్వాత లక్ష్మణుడు, తర్వాత వరుసగా వానరేంద్రుడైన సుగ్రీవుడు, రాక్షసేంద్రుడైన విభీషణుడు స్నానాలు చేశారు. అప్పుడు రాముడు జడలు విదిలించుకొని స్నానం చేసి గొప్ప గొప్ప వస్త్రాలు కట్టుకున్నాడు. శత్రుఘ్నుడు రాముడికి, లక్ష్మణుడికి, భరతుడికి హారాలు, కేయూరాలు, అంగదాలు మొదలైన రత్నాభరణాలు కూడా అలంకరించాడు. తర్వాత దశరథుని భార్యలు ముగ్గురు సీతాదేవికి సకలాభరణాలు స్వయంగా అలంకరించారు. పుత్రలాలసురాలైన కౌసల్య ఎంతో ఉత్సాహంతో వానర భార్యలందరికీ కూడా దగ్గర ఉండి అలంకారాలు తొడిగించింది. శత్రుఘ్నుడు చెప్పగా సుమిత్రుడు అనే సారథి సర్వాంగ సుందరంగా అలంకరించి రథం తీసుకొచ్చాడు. వెంటనే రాముడు సూర్యమండలంలాగా భాసిస్తున్న ఆ రథం ఎక్కాడు. సుగ్రీవుడు, హనుమంతుడు స్నానాలు చేసి దివ్య వస్త్రాలు, చక్కని కుండలాలు ధరించి మహేంద్ర శోభతో బయలుదేరారు. సీతా, సుగ్రీవుని భార్యలు వరాభరణ సంపన్నలై నగరం చూడ్డానికి బయలుదేరారు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ అయోధ్యలో దశరథుని సచివులు పురోహితునితో కూడా పట్టాభిషేకం విషయమై ఆలోచనలు ప్రారంభించారు. అశోకుడు, విజయుడు, సుమంత్రుడు కలిసి రాముని వృద్ధి కోసము, అయోధ్య వృద్ధి కోసము తీవ్రంగా ఆలోచనలు సాగించారు. జయశీలుడైన రాముని పట్టాభిషేకం నిమిత్తం కావలసినంత సిద్ధం చేయించు అని పురోహితుడిని కోరి మంత్రులు రాముడికి ఎదురు వెళ్ళారు. పచ్చని గుర్రాల రథం మీద సహస్రాక్షుడైన ఇంద్రుడిలాగా రాముడు గొప్ప రథం మీద బయలుదేరి నగరం చేరుకున్నాడు. అప్పుడు భరతుడు సారథ్యం చేశాడు. శత్రుఘ్నుడు శ్వేతఛత్రం పట్టాడు. లక్ష్మణుడు, విభీషణుడు వింజామరలు వీశారు. ఆకాశాన్ని చేరిన మహర్షులు, దేవతలు చేస్తున్న రామ ప్రశంస చల్లగా వినపడింది. సుగ్రీవుడు శత్రుంజయం అనే గొప్ప ఏనుగు మీద బయలుదేరాడు. వానర వీరులు మానవాకారం ధరించి సర్వాభరణాలు అలంకరించుకుని 9,000 ఏనుగుల మీద వెళ్లారు. ఇలాంటి పరివారంతో రాముడు శంఖభేరి భాంకారాలతో మేడలతో మిలమిల మెరుస్తున్న అయోధ్యకు వెళ్ళాడు. సుమంత్రాది మంత్రులు అయోధ్య నుంచి వచ్చి అతన్ని కలుసుకుని అభినందించి మళ్ళీ అతనితో బయలుదేరారు. అమాత్యులతోనూ, బ్రాహ్మణులతోనూ, పౌరుల ప్రముఖులతోనూ పరివృత్తుడై ఉండిన రాముడు చుక్కల్లో చంద్రుడిలా ఉన్నాడు. బంగారంలా మెరుస్తున్న అక్షతలు పట్టుకుని ఉన్న కన్యలు, బ్రాహ్మలు, గోవులు, మోదక హస్తులైన పురుషులు రాముడికి ముందు నడిచారు. రాముడు తనకి సుగ్రీవునితోనూ, హనుమంతునితోనూ స్నేహం కలగడము, వానరులు చేసిన సాయము, యుద్ధంలో రాక్షసులు చూపించిన బలపరాక్రమాలు, విభీషణుడు వచ్చి శరణ పొందడము సకృచ్ఛంగా మంత్రులకు విశదం చేశాడు. అదంతా విని అయోధ్య పౌరులు అత్యాశ్చర్యభరితులయ్యారు. ఇంతలో రాముడు అత్యుల్లాసంగా వానరులతో కూడా అయోధ్య ప్రవేశించాడు. వెంటనే పౌరులందరూ ప్రతి ఇంటి ముందు జెండాలు పట్టుకుని ఉంచున్నారు. రాముడు తండ్రి భవనంలో ప్రవేశించాడు. ఇలా అతను తండ్రి భవనంలో ప్రవేశించి కౌసల్యకు, సుమిత్రకు, కైకకు మొక్కి భరతుడిని పిలిచి, తమ్ముడు, అశోకవనికము
ముక్తా వైఢూర్య సంకీర్ణము అయిన నా భవనంలో సుగ్రీవుణ్ణి ప్రవేశపెట్టు అని చెప్పాడు. వెంటనే భరతుడు చేయి పట్టుకుని తీసుకువెళ్ళి సుగ్రీవుణ్ణి అక్కడ ప్రవేశపెట్టాడు. పరిజనులు సుగంధ తైల దీపాలు, మంచాలు, ఆసనాలు తెచ్చి శత్రుఘ్నుని సెలవు చొప్పున ఆ భవనం అంతా నింపేశారు. భరతుడప్పుడు, ప్రభు, రాముని పట్టాభిషేకం నిమిత్తం దూతలను నియోగించు అని సుగ్రీవుణ్ణి కోరాడు. వెంటనే సుగ్రీవుడు, తెల్లవారేటప్పటికి 4 సముద్రాల జలము తీసుకురండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్తూ రత్న ఖచ్చితాలైన 4 బంగారు ఘటాలు 4 వానర ప్రముఖులకు ఇచ్చాడు. అది వినడంతోనే వానరులు గరుత్మంతుడు ఎగిరేటట్టు ఆకాశానికి ఎగిరారు. జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, వృషభుడు వెళ్ళి 500 నదుల జలం చేర్చి 4 ఘటాలు తెచ్చారు. సుషేనుడు తూర్పు సముద్ర జలము, వృషభుడు దక్షిణ సముద్ర జలము, గవయుడు పడమటి సముద్ర జలము, నలుడు ఉత్తర సముద్ర జలము తెచ్చారు. ఆ సంగతి విశదం చేసి శత్రుఘ్నుడు, ఇహ రాముడికి పట్టాభిషేకం జరిగించు అని పురోహితుడితో చెప్పాడు. 139 శ్రీరామ పట్టాభిషేకం. అప్పుడు వృద్ధుడైన వశిష్ఠ మహర్షి బ్రాహ్మణులతో కలిసి సీతతో కూడా రాముని రత్నసింహాసనం మీద కూర్చోపెట్టాడు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు కలిసి అష్టవసువులు మహేంద్రుణ్ణి అభిషేకించినట్టు సుగంధ జలంతో రాముణ్ణి అభిషేకించారు. వారు ముందు తాము అభిషేకించిన తర్వాత వరుసగా ఋత్వికుల చేతను, బ్రాహ్మల చేతను, కన్యల చేతను, యోధుల చేతను కూడా రాముడికి వేదోక్తంగా అభిషేకం చేయించారు. ఇక్కడ ఇలా జరిగాక ఆకాశాన ఉండి లోకపాలకులు 4 తక్కిన దేవతలు సర్వ ఔషధీ రసాలతో రాముణ్ణి అభిషేకించారు. రాముడికి శత్రుఘ్నుడు శ్వేతఛత్రం పట్టాడు. సుగ్రీవుడు, విభీషణుడు వింజామరలు వీశారు. ఇంద్రుడు ప్రోత్సహించగా వాయుదేవుడు వచ్చి 100 బంగారు తామర పువ్వుల దండ రాముడికి వేశాడు. ఇంద్రుని ప్రోత్సాహంతో అతను రామునికి సమస్త రత్నాలతోనూ కలిసిన ముత్యాల హారం కూడా ఇచ్చాడు. దేవతలు, గంధర్వులు పాడారు, అప్సరస్సులు ఆడారు. ఆ సమయాన భూమి సకల సస్యాలతోనూ రాణించింది. చెట్లన్నీ పళ్లతో నిండిపోయాయి. ఆ పువ్వులన్నీ కూడా అక్కడున్నవి సుగంధభరితాలయ్యాయి. రాముడు ముందుగా 1,00,000 గుర్రాలు, 1,00,000 పాడి ఆవులు, 100 ఆబోతులు బ్రాహ్మణులకిచ్చాడు. 30 కోట్ల హిరణ్యం కూడా బ్రాహ్మణులకిచ్చాడు. అనేక ఆభరణాలు, విలువగల గొప్ప వస్త్రాలు కూడా ఇచ్చాడు. రాముడు సుగ్రీవుడికి ఒక రత్నహారం ఇచ్చాడు. అది సూర్యకాంతిలాగా దగదగ మెరిసిపోతుంది. అంగదుడికి 2 బాహుపురులిచ్చాడు. వాటికి వైఢూర్యాలు, మణులు, రత్నాలు, వజ్రాలు పొదిగారు. రాముడు సీతకు ఒక ముత్యాల దండ ఇచ్చాడు. దానికి నవరత్నాలు పొదిగారు. అప్పుడు సీత రాముడికేసి చూస్తూ అతని ఇంగితం గుర్తించి 2 గొప్ప విలువగల వస్త్రాలు, గొప్ప ఆభరణాలు హనుమంతుడికి ఇచ్చింది. తర్వాత ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతపట్టుకుని ఇటు రాముణ్ణి, అటు వానరులను చూడసాగింది. అది చూసి రాముడు, సీత, బలము, పరాక్రమము, బుద్ధి ఉండి నీకు ఎక్కువ ఆనందం కలిగించిన వారెవరో వారికి అది ఇవ్వు అని చెప్పాడు. సీత అది హనుమంతుడికి ఇచ్చింది. ఆహారంతో హనుమంతుడు చంద్రరశ్మి తగిలిన శ్వేతాభ్రంలాగా ఉన్నాడు. మైందుణ్ణి, ద్విధుణ్ణి వారు కోరిన కోరికలన్నీ తీర్చి రాముడు ఆనందపెట్టాడు. తర్వాత మిగిలిపోయిన వానరులకందరికీ కూడా జమారులు, రత్నాభరణాలు ఇచ్చి సత్కరించాడు. ఇలా రాముడు విభీషణుణ్ణి, జాంబవంతుణ్ణి, తక్కిన సర్వవానర ముఖ్యులను రత్నాభరణాలే కాక ఏవి కోరితే అవి ఇచ్చి సత్కరించాడు. ఆ తర్వాత రాముని సెలవు పుచ్చుకొని వానరులందరూ కిష్కిందకు వెళ్ళిపోయారు. విభీషణుడు తన కులదైవమైన లంకాధిపత్యంతో వెళ్ళిపోయాడు. తర్వాత రాముడు శత్రువులను జయిస్తూ అఖండ యశస్సు ఆర్జించుకుంటూ సకల రాజ్యము యథాన్యాయంగా పరిపాలించసాగాడు. ఇంకా అతను లక్ష్మణుని చూసి, తమ్ముడు, మన పూర్వులు పాలించిన ఈ రాజ్యం నువ్వు కూడా నాతో సమంగా అనుభవించు, ఇందుకు తగ్గట్టు నువ్వు యువరాజువై ఉండు అన్నాడు. కానీ ఎన్ని విధాలా చెప్పినా లక్ష్మణుడు అంగీకరించలేదు. అంచేత రాముడు భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు. రాముడు పౌండరీకం చేశాడు, అశ్వమేధం చేశాడు, అనేక పర్యాయాలు ఇంకా అనేక యజ్ఞాలు చేశాడు. ఆజానుబాహువు, మహాస్కందుడు, మహాప్రతాపశాలి అయిన రాముడు లక్ష్మణుడు తనకు అనుగుణంగా నడుచుకుంటూ ఉండగా 10,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. భూరి దక్షిణలతో 100 అశ్వమేధ యాగాలు చేశాడు. రాముడు రాజ్యం పాలించేటప్పుడు స్త్రీలు వైధవ్య దుఃఖం ఎరగరు. దుష్టమృగ భయము, రోగభీతి కూడా ఎవరు ఎరుగరు. దొంగలు పేరుకైనా లేకుండా పోయారు. ఎవరూ ఆపదల పాలు కాలేదు. వృద్ధులుండగా చిన్నవాళ్ళు చనిపోలేదు.
ప్రజలు రాముని చూసి నేర్చుకుని ఒకరినొకరు ద్వేషించుకోకుండా అందరూ ధర్మంగా నడుచుకున్నారు. అందరూ ఆనందంగా బతికారు. రాముడు రాజ్యం చేసేటప్పుడు జనులు ప్రతివాడు 1000 మంది పుత్రులను కన్నారు. ప్రతివాడు జబ్బు దుఃఖము లేకుండా 1000 ఏళ్ళు బ్రతికారు. రాముడు రాజ్యం చేసేటప్పుడు మాట్లాడితే ప్రతివాడు రామకథలే చెప్పేవాడు. జగత్తంతా రామమయం అయిపోయింది. చెట్లన్నీ బాగా పెరిగి నిత్యము పుష్ప ఫలాలతో వంగిపోయి ఉండేవి. మేఘాలు సమయం తప్పకుండా వర్షించేవి. గాలి సుఖంగా వీచేది. బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు లోభం విడిచి తమ కులవృత్తులతోనే తృప్తిపడుతూ తమ విధికృత్యాలు నిర్వర్తించుకుంటూ ఉండేవారు. అప్పుడు జనులందరూ ధర్మపరాయణులై, సత్యవంతులై, సర్వలక్షణ సంపన్నులై ఉన్నారు. రాముడు తన తమ్ములతో కూడా సకల వైభవాలు అనుభవిస్తూ మొత్తం 10,100 సంవత్సరాలు రాజ్యపాలనం చేశాడు. వాల్మీకి రచించిన ఈ ఆది కావ్యం చదివినవారు విన్నవారు కూడా ముందు పాప విముక్తులవుతారు. ఇది ధనధాన్య సంపదలు కలిగిస్తుంది. కీర్తి ఆయువు వృద్ధి చేస్తుంది. రాజులకు విజయసిద్ధి కలిగిస్తుంది. కొడుకులు కావాలనే వాడికి కొడుకులు, ధనం కావాల్సిన వాడికి ధనము ఈ రామ పట్టాభిషేకం వింటే పొందుతారు. క్షత్రియుడు వింటే శత్రువులను జయించి రాజవుతాడు. స్త్రీలందరూ రాముణ్ణి కని కౌశల్యలాగా, లక్ష్మణుని కని సుమిత్రలాగా, భరతుణ్ణి కని కైకలాగా జీవపుత్రులై ఆనందిస్తారు. ఈ రామాయణం విన్నవాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. ఆర్షమైన ఈ ఆదికావ్యం ఎవడు శ్రద్ధగా వింటాడో వాడు కష్టాలన్నీ గడిచి సుఖపడతాడు. విదేశాల పాలైన వాళ్ళు బంధువులను కలుసుకుంటారు. కోరికలన్నీ తీరి ఆనందం అనుభవిస్తారు. ఈ రామాయణం వింటే దేవతలు ఆనందిస్తారు. సకల విఘ్నాలు తొలగిపోతాయి. రాజు జయం పొందుతాడు. ప్రవాసంలో ఉన్నవాడు ఇల్లు చేరి సుఖాలు అనుభవిస్తాడు. ప్రవాసంలో ఉన్నవాడు ఇల్లు చేరి సుఖాలు అనుభవిస్తాడు. రజస్వలైన స్త్రీలు కొడుకులను కంటారు. ఈ రామాయణం పూజిస్తూ వినేవాళ్ళు సర్వపాప విముక్తులై దీర్ఘాయుష్మంతులవుతారు. క్షత్రియులు బ్రాహ్మణులకు శిరస నమస్కరించి వారి చేత చదివించుకుని ఇది వినాలి. ఇలా వింటే ఐశ్వర్యం వస్తుంది, పుత్రలాభం కలుగుతుంది. ఈ రామాయణం అంతా చదివేవాళ్ల ఎడల, వినేవాళ్ల ఎడల రాముడు దయాపరుడై ఉంటాడు. స్త్రీలు ఇది వింటే కుటుంబ వృద్ధి, ఉత్తమ సుఖము, సకల శుభాలు పొందుతారు. ఇది ఆయుర్వృద్ధికరం, ఆరోగ్యకరం, యశస్కరం, సౌభ్రాతృకం, బుద్ధికరం, సుఖప్రదం, ఓజస్కరమైన ఈ ఆఖ్యానం నియమంగా వినాలి. జనులారా, ఇది పూర్వం జరిగిన కథ. మీకు శుభాలు ప్రాప్తించాలి. మీరిది శ్రద్ధగా చదవండి. విష్ణుమూర్తి మహాత్మ్యం వృద్ధి పొందాలి. ఇది విన్నా గ్రహించినా దేవతలందరూ సంతుష్టులవుతారు. రామాయణం విన్నవాడి పితృదేవతలు కూడా సంతోషిస్తారు. వాల్మీకి మహర్షి రచించిన ఈ గొప్ప గ్రంథం ఎవరు ప్రతి మీద ప్రతిచూపున రాయిస్తారో వారు అంతమంది స్వర్గానికి వెళ్ళిపోతారు. శ్రీ వాల్మీకి విరచిత రామాయణం వచనం సంపూర్ణం. జై శ్రీరామ్. ఇవాళతోటి మన రామాయణం అయిపోయిందండి. వాల్మీకి గారు రచించిన రామాయణం మనం వచనంలో చదువుకున్నాము. అయితే దీని విషయంలో ఒక మాట చెప్పాలనుంది నాకు. ఏంటంటే, నేను ఊరికే చదివాను. ఇది ఆ గ్రంథంలో ఏదైతే ఉందో అది వచనం రూపంలో అది చదువుతూ వెళ్ళాను. ఆ చదివేటప్పుడు కూడా కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ కావచ్చు, కొన్ని ఏదన్నా తప్పులు జరిగి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించండి. అలాగే నేను రామాయణం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. రామాయణం చదవడం మాత్రమే చేశాను. ఎందుకంటే అది ఎక్స్ప్లెయిన్ చేసేంత పాండిత్యము నాకుందని నేను అనుకోవట్లేదు. కానీ రామాయణం అంటే చాలా ఇష్టము. అది మనం ఆచరణలో పెట్టాల్సిన గ్రంథము. ముఖ్యంగా పిల్లలకి చెప్పాలి. ప్రతి ఒక్కరు మొత్తం రామాయణం అంతా ప్రేమాస్పదం. ఎటు చూసినా ప్రేమ. అన్నదమ్ముల మధ్య విపరీతమైన ప్రేమ. భరతుడు ఎక్కువ, రాముడు ఎక్కువ చెప్పలేం. అలా చివరికి ఆయన అందులో రామాయణంలో ఇంకొకటి ఏంటంటే కృతజ్ఞత. వానరులందరినీ చూశారు కదా ఎంత బాగా సత్కరించాడో. ముందు సుగ్రీవుని తన భవనంలో ప్రవేశపెట్టమంటాడు. తనకు అంత సాయం చేశాడు కాబట్టి. ఎటు చూసినా ప్రేమ, కృతజ్ఞత, ఇన్ని పాజిటివ్ ఫీలింగ్స్. కాబట్టి దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకా ఇవాళతోటి అయిపోయింది. మీరందరూ కూడా ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను. ఇందులో ముఖ్యంగా చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పండితులు, పెద్దలు అందరూ కూడా నేను ఇందులో ఏదైనా తప్పుగా చదివినా, ఒకవేళ నేను చెప్పడంలో కూడా ఏదైనా తప్పులు దొరికినా కూడా, అంటే చివరిలో నా ఫీలింగ్స్ నేను చెప్తున్నాను కదా, అది చదివాక నా ఫీలింగ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. వీటిలో ఏ చిన్న తప్పు దొరికినా, ఏ పెద్ద తప్పు దొరికినా మనస్ఫూర్తిగా క్షమించండి. అది కావాలని చేసిన తప్పుగా భావించకుండా నా అజ్ఞానం వల్ల జరిగిన తప్పుగా భావించండి. మనస్ఫూర్తిగా క్షమించండి. జై శ్రీరామ్.